తాగాల స్వామి. ఓపబ్బా, ఎండాకాలంలో నీళ్ళు తాగకపోతే వెళ్ళారా స్వామి. ఈ నీళ్ళు తాగి కడుపులో సగం నిండిపోతుంది. చాలా నీళ్ళు తాగకపోతే అయ్యలేదు. పోనీ నీళ్ళు తాగుతున్నదిగా ఉందంటే ఇంట్లో ఈ ఎండకి అంతా నీళ్ళంతా ఉడికెక్కిపోతుంది. ఎండాకాలం వస్తే ఇదొకటి. ఓ ఏం చేస్తుంది, ఈ ఎండ విపరీతంగా కాలుస్తుంది రాబా. నీళ్ళు తాగుతూనే ఉండాలి, రోజంతా నీళ్ళు తాగాల. భోజనం తింటాం లేదు కానీ నీళ్ళు తాగకపోతే మంతే చచ్చిపోతుంది. నీళ్ళు తాగాల, భోజనం తినకపోతే పర్లే, ఈ నీళ్ళు తాగకపోతే మొత్తం ఈ రోజు ఉండే కదా రాసం ఎండాకాలంలో. ఓ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో కంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసాను. థ్యాంక్ యూ వాచింగ్.